సో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా, ఎవరు మాట్లాడినా ఒక నలుగురు కూర్చుంటే వచ్చే టాపిక్, వచ్చే మాటలు, మాట్లాడుకునే డైలాగులు, పాడే పాటలు ఒకే ఒక సినిమా గురించి. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించి అంత పవర్ ఉంది. ఆ సినిమాలో పవర్ స్టార్ ఉన్నారు. దాని పేరే 'ఉస్తాద్ భగత్ సింగ్.' అఫ్‌కోర్స్ ఉగాదికి, ఈ కొత్త సంవత్సరానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' మనందరిని పలకరించడానికి మన ముందుకొచ్చేస్తుందని తెలుసు. పవర్ స్టార్ గారి సినిమాలో ఆయనతో జతకట్టి శ్రీలీల గారు ఇవాళ మన ముందు కూర్చున్నారనమాట. ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దానండి. హాయ్! హలో. హలో. నేను ఐ థింక్ ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను. హ్మ్. అవును. ఫస్ట్‌లో కలిసాను నేను అవును. శ్రీలీల అవును. గారిని. దాని తర్వాత నేను చేస్తూనే ఉన్నాను, చూస్తూనే యాహ్! ఉన్నాను. యూ చేంజ్డ్ ఎ లాట్. ఇంకా అందంగా, థాంక్ ఇంత యూ. గ్లో చేస్తూ అండ్ ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉంది. పవర్ స్టార్ గారి సినిమాలో శ్రీలీల గారు కూడా చేశారు అని చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యూ సో మచ్. మీకంటే మీ కళ్ళ ముందు కరెక్ట్‌గా యూ ఆర్ సీయింగ్ దట్ యెస్. గ్రాఫ్ కదా! సో యాహ్! ఇట్స్ ఆల్వేస్ లవ్లీ టు సీ యూ. ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ లీల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఎలా అయితే హ్యాపీ ఫీల్ అయ్యానో, బేసిక్‌గా డెఫినెట్‌లీ ఉంటుంది కదా! పవర్ స్టార్ గారితో వర్క్ చేయాలి అనేది ప్రతి ఒక్క యాక్ట్రెసెస్ బకెట్ లిస్ట్‌లో ఉంటుందేమో. అది యాహ్! టాప్‌లో ఉంటదేమో మేబీ. యాహ్! సో మీకు ఆ కల నెరవేరింది. యాహ్! యాహ్! అది డ్రీమ్‌గా మీకు ఉండిందా? డెఫినెట్‌లీ. ఐ థింక్ ఆబ్వియస్‌లీ ఇప్పుడు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈవెన్ దిస్ జనరేషన్ ఆయన అప్పుడు యేసుకున్న బ్యాగీ ప్యాంట్స్ ఇవన్నీ ఇప్పుడొస్తున్నాయి మళ్ళీ ట్రెండ్‌లోకి. సో వి వర్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆయన స్వాగ్ ఆయన ఎస్పెషల్లీ ఈవెన్ ద డ్రెస్సింగ్ సెన్స్ హ్మ్. అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఇట్స్ ఆబ్వియస్లీ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఐ థింక్ ఏ హీరోయిన్‌కైనా మీరడిగితే ఇట్స్ ఆల్వేస్ ఇన్ దేర్ బకెట్ లిస్ట్. అండ్ ఎస్పెషల్లీ దిస్ ఫిల్మ్ ఈస్ వెరీ స్పెషల్ అని చెప్పాలి. బికాజ్ చాలా ఇయర్స్ తర్వాత ఆ వింటేజ్ లుక్‌లో పవర్ స్టార్ గారిని యాహ్! చూడబోతున్నాం. యాహ్! అండ్ దాంట్లో మీరు ఆయన యాహ్! స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ ఐ థింక్. యాహ్! ఇట్స్ వెరీ హ్యూజ్. అండ్ నాకు చాలా చెప్పాలని ఉంది. కానీ ఎక్కడ ఎక్కడ మా డైరెక్టర్ గారు సడెన్‌గా వచ్చి కట్ చెప్తారో అని టెన్షన్. బట్ హరిశంకర్ గారు లేరు కదా ఆయన ఆఫీస్‌లో. ఆయన ఆఫీస్‌లో ఆయన లేరు కదా! బిఫోర్ నేను ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్ గురించి అడిగే దానికంటే ముందు ఆ! డెఫినిట్‌గా లీలా లైక్ తెలుగు సినిమాలన్నీ చాలా చిన్నప్పటి నుంచి చూడడం జరుగుతుంది. బేసిక్‌గా మదర్ తెలుగు కాబట్టి. యాహ్! అయితే పవర్ స్టార్ గారి సినిమాల్లో ఫస్ట్ చూసిన సినిమా గుర్తుందా లీలా మీకు? ఐ థింక్ ఇట్ వాస్ 'ఖుషి' అండి. ఓకే. 'ఖుషి' అండ్ ఆబ్వియస్లీ ఆ డైలాగ్స్ అంటే నాకు బాగా గుర్తున్న అండ్ ఇట్ వాస్ ఆల్సో అనదర్ ఫిల్మ్. యాక్చువల్లీ ఒక బ్యాంటర్ ఉంటుంది. ఆయనకి, ఇలియానా మధ్యలో. జల్సా. యాహ్! ఆ! 'జల్సా' బట్ ఆ బ్యాంటర్ సీన్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. హ్మ్. అంటే నేను తిడతాను, నువ్వు పడతాను, నేను పడతాను అన్నప్పుడు ఆ బ్యాంటర్ నాకు చాలా ఐ లైక్డ్ ఇట్ ఎ లాట్. రైట్. సో దట్ వాస్ వన్ థింగ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ చాలా ఫిల్మ్స్ ఉన్నాయండి ఆబ్వియస్లీ. రైట్. సో వెన్ లైక్ అసలు అంటే హరిశంకర్ గారు ఫస్ట్ చెప్పగానే వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ లైక్ ఆయన హౌ? ఫస్ట్ చెప్పలేదండి. చెప్పలేదా? ఫస్ట్ చెప్పలేదు. ఆయన ఒక సినిమాని ఎప్పుడు దిస్ వాస్ వెన్ ఇట్ ఫస్ట్ టుక్ ఆఫ్. హ్మ్. మధ్యలో గ్యాప్ రాకుండా ముందు ఫస్ట్ వెన్ ఇట్ టుక్ ఆఫ్. ఆ టైంలో ఆహ్, ఇలా వస్తుంది కాదమ్మా ఒక లుక్ టెస్ట్‌లా చేయాలనుకుంటున్నాం అని. ఓకే అండి. సినిమా గురించి ఏం చెప్పలేదు. ఏమీ లేదు. ఒక స్టార్ ఎవరో సర్ప్రైజ్. తెలీదు. ఎవ్వరు ఏమీ తెలీదు. ఓహ్! ఓకే. ఆయన ఒక సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకు ఒక లుక్ టెస్ట్ అలా చేయాలనుకుంటున్నాం. ఓకే. హ్మ్. సో, వెళ్ళాను. ఒక 2, 3 అవుట్‌ఫిట్స్ ట్రై చేశాము. అండ్ సడెన్‌గా ఆడిషన్ నాకు ప్యాక్ అయిపోతాను. బట్ ది కైండ్ ఆఫ్ ఆడిషన్ అండ్ దేర్ వాస్ ఒక క్రైయింగ్ సీన్ ఉండింది. దాని తర్వాత ఒక ఒక కొన్ని ఆళ్ళేవో చేపించారాయన. హ్మ్. అండ్ హి ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంటిమిడేటింగ్ ఇనిషియల్లీ. హ్మ్. హ్మ్. హరీష్ శంకర్ గారు ఈస్ వెరీ లైక్ ఆయన క్రాఫ్ట్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. యాహ్! సో, నేను వచ్చి బాబోయ్! ఎక్కడ అండ్ ఆయనకేంటి నువ్వు తెలుగు అమ్మాయివి కదా! సో, నీకసలు డైలాగులు ఇచ్చే ఇది కూడా అవసరం అవసరం లేదమ్మా. లేదు. నువ్వు ఆ! పటపట చెప్పేసేయాలన్నా. నేను ఓకే. ఓకే. బట్ అలా జరిగింది. అండ్ ఇట్ వాస్ ఆబ్వియస్లీ పాజిటివ్. గాడ్ వాస్ కైండ్. హ్మ్. అండ్ దాని తర్వాత మేము కొంచెం షూట్ చేసి ఒక గ్యాప్ వచ్చింది. అండ్ అప్పుడు ఇట్ వాస్ మల్టిపుల్ థింగ్స్ అసలు జరుగుతుందో లేదో చాలామంది చాలా అండ్ ఐ ఆబ్వియస్లీ ఫెల్ట్ రియలీ లైక్ ఓహ్ గాడ్ వాట్స్ హ్యాపెనింగ్ అని. కానీ దాని తర్వాత అప్పుడు నేను నమ్మడం స్టార్ట్ చేశాను. ఈవెన్ ఇన్ లైఫ్ దట్ హ్మ్. ఒకటి జరిగితే ఒక రీజన్‌కి జరుగుద్ది. ట్రూ. బికాజ్ దాని తర్వాత ఆయన చేంజెస్ ఆయన ఐ థింక్ హరీశంకర్ గారు స్పెంట్ మోర్ టైమ్ స్క్రిప్ట్ మీద. ఆయన ఇంకా కొత్త యాంగిల్స్ తీసుకొనొచ్చి అండ్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. లైక్ అమేజింగ్. రైట్. సో, అలాగా ఆ ప్రాసెస్ అలా జరిగింది. తర్వాత ఆయనని తెలిసిన తర్వాత ఐ వాస్ ఆన్ క్లౌడ్ 99.
సో షూటింగ్ కంటే ముందే తెలిసింది కదా. ముందే తెలిసింది. నేను అడిగాను ఫస్ట్ దాచిపెడుతున్నారు ఎందుకంటే ఆయన ఏమీ చెప్పారండి. సో ఐమ్ లైక్ ఎందుకు దాచిపెడుతున్నారు చెప్పండి అన్నప్పుడు ఫైనల్గా చెప్పారు. ఏంటంటే జోక్ చేస్తారా నిజం చెప్పండి అన్నాను. లేదమ్మా సీరియస్గా చెప్తున్నాను అన్నారు. సో దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ ఓ యాక్చువల్లీ అండ్ అప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్ మీ మదర్ ఎంత ఎక్సైట్ అయ్యారు? మా అమ్మ ఈజ్ ఫుల్లీ ఫేవరెట్. ఐ నో, అందుకే అడుగుతున్నాను. షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్, వెరీ వెరీ హ్యాపీ. ఓకే, డెఫినెట్లీ. అంటే విన్నప్పుడు బాగుంటుంది. వెన్ సెట్స్కి వెళ్ళినప్పుడు యూనో స్పెషల్లీ పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం, సో మీరు యాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే యూనో ఫేసింగ్ లైక్ కెమెరా, ఎస్పెషల్లీ ఆయన ఉన్నప్పుడు ఎలా అనిపించింది? సో ఐ థింక్ సార్ అప్పుడు డెప్యూటీ సీఎం సార్ అయ్యే ముందు మేము ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేసాం. అండ్ ఆయనకి ఎప్పుడు ఇట్ వాజ్ ఆల్వేస్ సార్ ఆయన ప్రపంచంలోనే ఎప్పుడు పనులు అండ్ ఆయన బిజీలో ఆయన ఉండేవారు. సో సడన్గా నేనేమనుకునేదాన్ని, ఒక షార్ట్లో వచ్చినప్పుడు సార్ ఒక 2 minutes పడుతుందేమో ఇక్కడికి వచ్చి ఈ మూడ్లో మొత్తం అంటే ఈ సీన్ అర్థం చేసుకుని ఆయనకు ఒక 2-3 నిమిషాలు, యాక్చువల్లీ నా ఎక్స్పెక్టేషన్ అని 10 నిమిషాలు పడుతుంది అక్కడ వార్మప్ అవ్వడానికి, ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ స్విచ్చింగ్ ఫ్రమ్ దేర్ టు హియర్ కదా. సో నేనేమనుకున్నానంటే ఆ గ్యాప్లో నాకు టైం దొరికేసింది. బికాజ్ నాకు స్క్రిప్ట్ ఇచ్చేవారు కాదు, డైలాగ్స్ ఇచ్చేవారు కాదు, అంతా ఆన్ స్పాట్. ఓ, ఎందుకనలా? అంటే అది ఏమన్నా మ్యాజిక్ మిస్ అవుతుందనా? ఐ డోంట్ నో. అది ఆయన ఐ థింక్ హరిశంకర్ గారి డిసిషన్ అది. సో ఆయన నాకు సినిమా మొత్తం నాకు ఎప్పుడు ఒక్క సీన్ పేపర్ నేను ఇంటికి తీసుకెళ్ళింది లేదు, నాకు ముందు రాత్రి వచ్చింది లేదు, నథింగ్ లైక్ దట్. అంటే ఆన్ ది స్పాట్, లైక్ బిఫోర్ ద షో. ఆన్ ది స్పాట్ వచ్చారు, టప్పా ఆయన పని ఆయన టప్పా. దిస్ వాజ్ మై ఫస్ట్ డే. ఆ షార్ట్ ఇంకా ఉంటుంది. ఆ ఫస్ట్ టీజర్ లో మీరు చూస్తే ఆ పింక్ సారీలో ఒక బ్యారికేడ్ ఇలా తీసి వస్తారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ షార్ట్. నాకు ఆయనతో చూసి నేను ఫస్ట్ టైం ఐ కాంటాక్ట్, ఐ వాజ్ లైక్ అండ్ నేను అప్పుడు హరిశంకర్ గారిని చూసి నేను ప్యాక్ అయిపోతున్నారు. వీఆర్ ఆబ్వియస్లీ వెరీ నర్వస్. బట్ ఐ థింక్ అది జస్ట్ ఒక మూమెంట్ ఉండింది. దాని తర్వాత సార్ వాజ్ ఆల్సో వెరీ కైండ్. ఓకే, సో దాని తర్వాత ఇట్ ఫెల్ ఇన్ టు ప్లేస్. రైట్. కానీ ఆ ఫస్ట్ది ఇంకా నాకు గుర్తుంటుంది ఆల్వేస్. ఇట్స్ డెఫినెట్లీ ఎస్పెషలీ పవర్ స్టార్ ముందుండి మీరు ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షాట్ గుర్తు లేకపోతే ఎలా అసలు? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.